ఆళ్ళేంటంటారంటే నాకు మెసేజుల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్‌కి డబ్బులిచ్చి ఏం మాట్లాడిస్తారంటే నా దగ్గర ఎవిడెన్స్‌లు లేవంట. అతని తలకొరివి అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గరున్నయి నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడున్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి గూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది గదా! ఎందుకు చేయటం అనే పాయింట్‌లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా? అంటే ఐ మీన్ సార్ అది నా ఫ్లాట్ సార్. అక్కడ ఏమన్నా చేసుకునే రైట్ నాకుంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. వాట్ ఎవర్ అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్. ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ మిమ్మల్ని దాన్ని ఏమంటారు పై క్రాస్ చేయటం లేదు. నేను అనేది ఏంటంటే మీ బెడ్రూమే కదా, మీ నా బెడ్రూమ్ bedroom మీరు సార్, నన్ను ఖాళీ పంపించేశారు చేసేసిన తర్వాత కదా. కావాలని ఇతని మీద అనుమానంతో కెమెరాలు పెట్టించారా లేకుంటే? సార్ యాక్చువల్గా నన్ను అతను జనవరి 9th 12th నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసా. ఓకే. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యా వీళ్ళ అరాచకాలన్నీ తెలిసి, పానిక్ అటాక్స్కి గురయ్యి. తర్వాత అతనే నాకు ఒక ఇల్లు ఎతికి నన్ను బయటికి పంపించాడు. ఓకే. ఆ ఇల్లు అతనే ఎతికి పెట్టాడు, పంపించాడు. కానీ నేను వెళ్ళిపోయాక నాకు విడాకులు ఇవ్వట్లా. మళ్ళీ కలిసి ఉంటాను అని వచ్చి చెప్తాడేమో అనే హోప్ ప్రతి ఆడదానికి ఉంటుంది. సో అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదండి సార్. అది బయట పెట్టే ఉద్దేశం కాదు. అట్లీస్ట్ అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు